హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సండే. మన నరసాపురంలో అయితే కనుక శనివారం నైట్ నుండి వర్షం కొడుతుంది. ఆదివారం మార్నింగ్ అప్ టు నౌ ఇప్పటివరకు కూడా వర్షం వస్తూనే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఓఎన్జీసీ నుంచి వెరీ లేటెస్ట్గా 2600 ప్లస్ జాబ్స్కి అయితే అఫీషియల్ ఆన్లైన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అక్టోబర్ 16 తారీఖున రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వెబ్ లింక్ నేను కమెంట్స్లో ఇస్తాను, చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మొత్తం 18 పేజీల పీడిఎఫ్ నోటిఫికేషన్ ఇచ్చారు. జనరల్గా ఓఎన్జీసీలో జాబ్ అనేటప్పటికే యూత్ అందరికీ కూడా మంచి కిక్ ఉంటుంది, ఎందుకంటే అది ఒక స్టాండర్డ్ బ్రాండ్ కాబట్టి. సో అలాంటి ఓఎన్జీసీ నుంచి ఇప్పుడు మీరు 18 ఏళ్ళు పూర్తయ్యి ఉండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా అప్లై చేసుకోవడానికి సూటబుల్గా జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇవి అప్రెంటిస్ జాబ్స్. అప్రెంటిస్ జాబ్ అంటే ఏంటంటే మనని ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మన మెరిట్ ఆధారంగా రిక్రూట్ చేసుకుంటారు. రిక్రూట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, దాంతోపాటు జాబ్ చేయించుకుంటారు, అలాగే స్టైఫండ్ ఇస్తారు. అలాగే ఒక 12 మంత్స్ అయితే రన్ అవుతుంది. ఇది 12 మంత్స్ తర్వాత వాళ్ళు ఒక ఫైనల్ ఎగ్జామ్ తోటో దేని మీద అయినా కానీ బేస్ చేసుకుని మనకి సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఇదైతే కనుక చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్. ఫర్దర్గా మనల్ని కంటిన్యూ చేస్తారా లేదా అనేది అప్పటి డెసిషన్. ఇప్పుడు అప్లై చేయాలనుకునే వాళ్ళు మాత్రం మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏముండాలి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఐటీఐ చేసిన వాళ్ళు, ఎనీ ట్రేడ్, మీరు ఐటీఐ నుంచి ఫిట్టర్, ఎలక్ట్రికల్, మ్యాథమెటిక్స్ ఏ ట్రేడ్ చేసినా ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈసారి 10th మీద ఆధారంగా, అలాగే డిగ్రీ మీద ఆధారంగా కూడా, డిప్లొమా అండ్ బీటెక్ మీద ఆధారంగా కూడా ఇచ్చారు. 10th ఆధారంగా చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ అసిస్టెంట్ అలాంటివి ఇచ్చారు. ఇక డిగ్రీ ఆధారంగా చేసుకుని ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ అని, కామర్స్ వాళ్ళకి అకౌంటెంట్ అని, అలాగే డిగ్రీలో కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి ల్యాబ్ అసిస్టెంట్ అని, అలాగే బీటెక్ ఆధారంగా చేసుకుని సివిల్ చేసిన వాళ్ళకి, అలాగే డిప్లొమా ఆధారంగా చేసుకుని సివిల్ చేసిన వాళ్ళకి సివిల్ ఎగ్జిక్యూటివ్ అని పోస్టులు అయితే ఇచ్చారు. మొత్తం ఒక 39 రకాలైన పోస్టులు. ఇందులో మొత్తం సెక్టర్స్ కింద వదిలేరు. ఢిల్లీ సెక్టర్, చెన్నై సెక్టర్, అలాగే వడోదరా సెక్టర్, ఇలా ఒక 5-6 రకాల సెక్టర్స్ ఇచ్చారు. మన ఏపీ వాళ్ళ విషయానికి వస్తే మనం చెన్నై సెక్టార్కి సూటబుల్గా ఏమనుకున్నాం. దీన్నే సదరన్ సెక్టర్ అని కూడా అంటారు. దీని నుంచి రాజమండ్రి, కాకినాడ, కరైకాల్, చెన్నై ఇలా 4 వర్క్ సెంటర్ల నుంచి అయితే కనుక ఇచ్చారు. మీరు మల్టిపుల్ అర్హతలు కలిగి ఉన్నప్పటికీ ఈ నోటిఫికేషన్ ప్రకారం ఒక రకం జాబ్కి, ఒక ట్రేడ్కి, ఒక వర్క్ సెంటర్ నుంచి ఇలా మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే ఒక మనిషి ఒకదానికే అప్లై చేసుకోవాలి. సో మీకు సూట్ అయిన దానికి, మీకు ఇష్టం ఉన్నదానికి అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన వెబ్ లింక్ నేను కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను. అలాగే దీనికి అప్లైయింగ్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర అయితే అవుతుంది. దీనికి డెడ్లైన్ వచ్చి నవంబర్ 6వ తారీఖు. మిమ్మల్ని మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ ఇద్దరు మెరిట్ మ్యాచ్ అయితే కనుక హయ్యర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. అలాగే 18 ఏళ్ళు పూర్తి అయ్యి ఉండాలి, 24 ఏళ్ళు దాటకూడదు. కులాల వారీగా వయోపరిమితి కూడా రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు అప్లై చేసుకోవడానికి డెడ్లైన్ 6వ తారీఖు కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.